ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. చాలా నిండుగా నమస్కారం పెట్టి భగవంతునికి నైవేద్యాలు సమర్పించి చక్కగా భగవంతుడా ఈ పరీక్షలో నన్ను గట్టెక్కించు, లేదా నేను ఉద్యోగానికి వెళ్తున్నాను వెంటనే నాకు జాబ్ వచ్చేయాలి, ఇలాంటివి ఎన్నో కోరికలు నిత్యం గుడికి వెళ్తే అన్ని మనకి సమస్యలు తీరాలి అని చెప్పి అన్ని నమస్కారం చేసుకుంటాం. సమస్యలు తీరాలి అని మాట్లాడుకుంటూ ఉంటారు, చెప్తూ ఉంటారు. విసుగొచ్చేసి అసలు ఇక దేవుడిని నమ్మకూడదు, నేనేమి చేసినా కానీ నాకేది తీరట్లేదు అని అవును. మాట్లాడే వాళ్ళు ఉంటారు. కారణం ఏంటంటారు అసలు ఈ కోరికలు తీరకపోవడానికి? ముందమ్మా అసలు దేవుడు వచ్చి నిన్ను నమ్మమని చెప్పాడా? నన్ను నమ్ము నేను నీకు తీరుస్తాను ఎప్పుడైనా ఈ దేవుడు వీడియో చెప్పాడా? చూస్తే ఇక మిమ్మల్ని నన్ను ఇద్దరిని కామెంట్స్ రూపంలో తెలియజేస్తారేమో. అనుకోనండి. ఆ! ఆయనొచ్చి నన్ను నమ్ము అని చెప్పలా. ఆయన హ్మ్. ఏమంటున్నాడు? ధర్మంగా ఉండు. హ్మ్. నువ్వు ధర్మంగా ఉంటే నేనే నీ దగ్గరికొస్తా గదా! హ్మ్. మనం చేసేవన్నీ అనవసరమైన పనులు చేస్తూ, నేను చేసిన పాపాల నుంచి నన్ను బయటికి తీసుకురా దేవుడా అని చెప్పి నమస్కారం చేస్తే ఎలా? హ్మ్. 2 నువ్వు కోరిన కోరికలన్నీ నీకు తీరాలంటే హ్మ్. పూర్తిగా నువ్వు పుణ్యాత్ముడివై ఉండాలి. నువ్వు హ్మ్. పుణ్యాత్ముడివైతే అసలు ఎందుకు కోరతావు? హ్మ్. నీ దగ్గర పుణ్యం మాత్రమే ఉంటే నువ్వు కోరక్కర్లేదు కదా! హ్మ్. నేనే నీ వెనకాల చేపట్టుకొని తిరుగుతూ ఉంటా. నువ్వు నన్ను వదిలించినప్పటికి కూడా నేనే నిన్ను పట్టుకొని తిరుగుతూ ఉంటా. హ్మ్. కానీ నువ్వు కోరుతున్నావు అనంటే అక్కడ ఎంత స్వార్థంతో ఉన్నావు? హ్మ్. మంచిది బానే ఉంది. నిన్ను ఎవరైనా ఏదైనా కోరితే వాళ్ళ గురించి నువ్వు ఆలోచించావా? నువ్వు ఉద్యోగం చేస్తున్నావు. సెలవడానికి నీ కింద పనిచేసేవాడొచ్చాడు. హ్మ్. "ఏ పే" అంటున్నావుగా. సెలవిచ్చావు వెంటనే. అందరూ అలా అనరు గురు. దాదాపుగా 98 మందైతే అంతే ఉంటారు. హ్మ్. ఇద్దరు, ముగ్గురే దానిదేముంది నాయన హ్మ్. అర్థం చేసుకొని ఇస్తారు. అవును. "రేపు రా, రేపు తీసుకో, ఎల్లుండి తీసుకో. ఇప్పుడు నీ సెలవు ఏంటి నేనేగా ఇచ్చా." హ్మ్. వాడి సమస్య ఎంతో వాడికుంటుంది. వాడి హ్మ్. సమస్య ఎంతో వాడికుంటుంది. హ్మ్. సెలవొచ్చి అడిగితే ఇవ్వవు. హ్మ్. హ్మ్. కానీ నువ్వు అడగంగానే మాత్రం నువ్వు ఏదడిగితే భగవంతుడు నీకు ఇచ్చేయాలి. ఇచ్చేయాలి. ఇది ఎంతవరకు కరెక్ట్ అండి? హ్మ్. నువ్వు కారులో వెళ్తున్నావు. అమ్మ ఆకలేస్తుంది నీ దగ్గరికి ఎవరో చేపెట్టుకొని వచ్చాడు. హ్మ్. ఓ రూపాయి బిళ్ళ చేతిలో పెట్టట్లేదుగా. హ్మ్. కానీ నీకు మాత్రం భగవంతుడు నువ్వు కోరగానే వెంటనే ఇచ్చేయాలి. ఇచ్చేయాలి. హ్మ్. ఇది ఎక్కడ ధర్మమ్మా ఇది? హ్మ్. అంటే ఇది ధర్మమేనా అసలు? హ్మ్. మనం ఏమి చేయం గానీ మనకన్నీ కావాలి అనుకోవడం ఎంతవరకు అది అత్యాశ కాదు? హ్మ్. ఆశ పట్టం వేరు, అది అత్యాశగా వెళ్ళటం వేరు గదా! మరి ఇక్కడ జరిగేది మొత్తం అంతయు కూడా మనం ఎవ్వరికీ ఎలాంటి సహకారము చెయ్యం. హ్మ్. ఉపకారము చెయ్యం. హ్మ్. కానీ మనం అడిగిన ప్రతిదీ భగవంతుడు మనకివ్వాలి. ఇస్తే భగవంతుడు ఉత్తముడు, మంచివాడు. లేకపోతే భగవంతుడు దుర్మార్గుడు. హ్మ్. బానే ఉంది. అసలు నువ్వు అడిగినవన్నీ నీకివ్వాలా అక్కర్లేదా ఆయనకి తెలుసుగా. హ్మ్. మీ ఇంట్లో మీ పిల్లాడున్నాడు. హ్మ్. వాడు చాక్ అడుగుతాడు మీరిస్తారా? చాక్ అండి కత్తి. ఆడుకోవడానికి అడుగుతాడు. ఆడుకోవడానికైతే ఇవ్వరండి. హ్మ్. ఇప్పుడు ఇంత పిల్లలుంటారండి. హ్మ్. హ్మ్. కత్తో, చాకో అడుగుతారు మీరిస్తారా? ఇవ్వరు. కత్తెర అడుగుతారు ఇస్తారా? ఇవ్వరు. చీపురు పుల్ల అడుగుతారు ఇస్తారా? కంట్లో గుచ్చుకుంటుంది, హ్మ్. గుచ్చుకుంటుందని హ్మ్. ఇవ్వరు. హ్మ్. హ్మ్. కటింగ్ బ్లేడ్ అడుగుతాడు ఇస్తారా? ఇవ్వరు. స్క్రూ డ్రైవర్ అడుగుతాడు ఇస్తారా? ఇవ్వరు. ఎందుకని? ఆ వాటిల వలన పిల్లలకి ప్రమాదం ఉంది అని. వాడు ఇవ్వలేదని చెప్పి గట్టిగా ఏడుస్తాడు. అవసరమైతే ఓ దెబ్బ కొట్టైనా వాడిని మానిపించే ప్రయత్నం చేస్తాం. అవును. మరి నువ్వు అడిగింది నీకు మంచో కాదో ఆయనకి తెలుసుగా. హ్మ్. నువ్వు అడగంగానే దానివల్ల నీకు ప్రమాదం ఉందని ఆయనకి తెలిసినప్పుడు నీకెలా ఇస్తాడు? హ్మ్. అంటే నీ కొడుకు విషయంలో ఒకటా? హ్మ్. ఆయన కొడుకు విషయంలో ఒకటా? నీ కొడుకు నీకెంతో ఆయన కొడుకు ఆయనకంతే కదండీ! హ్మ్. ఇదెందుకు చిన్న విషయం గమనించట్లా మనం? రైట్. ప్రతిది అందుకనే మనం కోరేటప్పుడు కూడా ఏమంటాం? ఒక కొబ్బరికాయ కొడతాం. హ్మ్. ఇన్ని కోరికలు. నా గోత్రం, నా పేరు, మా నాన్నగారి పేరు, మా అమ్మగారి పేరు, నా భార్య పేరు, నా పిల్లల పేరు, నా కూతురు పేరు, కూతురికి పెళ్ళయింది. అల్లుడి గోత్రం, అల్లుడి పేరు, మనవరాలు పేరు అన్నీ చెప్తున్నాం. ఒక కొబ్బరికాయ కొట్టేస్తున్నాం. హ్మ్. మనం చేసేదేంటి? మనం వెళ్ళిందేంటి? హ్మ్. అక్కడ ఎంత ఆరాధన చేస్తున్నాము? హ్మ్. అసలు ఏం కోరుతున్నాం? రైట్. ఆ కోరికకి మనం వెళ్ళిన చోటకి ఏదైనా సంబంధం ఉందా? హ్మ్. భగవంతుడు ఏం చెప్పాడు? నువ్వు ఇక్కడ నా దగ్గరకొచ్చినప్పుడు హ్మ్. నీ గోత్రము పేరు వదిలేవయ్యా అంటున్నాడు. హ్మ్. నువ్వెవరో నాకు తెలీదా? నా దగ్గరకొచ్చి నువ్వు కొబ్బరికాయ కొట్టు, ప్రసాదం తీసుకొని వెళ్ళిపో. నీకేది కావాలో నేనిస్తా. ఓకే. నువ్వు 100 కోరికలు కోరుతున్నావు. ఆ 100 కోరికల్లో సుమారుగా 95 కోరికలు నీకు ఉపయోగించేవి కావు. హ్మ్. నీకు 5 మంచివి. ఆ 5 హ్మ్. నేనిచ్చా. నువ్వేమంటున్నావు? నేను నిన్నడిగితే నాకు ఇవే ఇస్తాను. అక్కర్లేదు పో అంటావు. హ్మ్. హ్మ్. నువ్వు అడిగిన వాటిలో నీకు అవసరమైంది ఇస్తే, నేను అడిగినవన్నీ కాకుండా నువ్విస్తావు నాకు అక్కర్లేదు పో అంటున్నావు. హ్మ్. మళ్ళీ యథావిధిగా నువ్వు అక్కడే కూర్చుంటున్నావు. హ్మ్. ఇచ్చింది పుచ్చుకుంటే కదా పెరిగేది.
ఇచ్చింది పుచ్చుకోవడానికి ఇబ్బంది పడిపోయి నాకు ఇవ్వరానిది ఏదో నాకు ఇవ్వు నువ్వు అడిగితే ఆయన ఇవ్వకపోతే ఆయన మీద నేను కోపం వస్తా అంటే దానికి ఎవరికండి? ఇక్కడ కూర్చుంటాను 10 నిమిషాలు, పావు గంట, అరగంట, గంట, 2 గంటలు ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటా. నాకు దాహం వేస్తుంది. మీరు మంచినీళ్ళు ఇచ్చారు. కానీ మీరు మంచినీళ్ళు ఇచ్చేటప్పుడు మీ చూపు నాకు నచ్చలేదు నేను తాగను అని అంటే నాకంటాం కదా నొప్పి పుట్టేది. మీకేం కాదు కదా. రైట్. అర్థమైంది గురువుగారు. మీకు వచ్చే నష్టం లేదు. మీరు తీసుకొచ్చి ఇచ్చారు. ఇలా పట్టుకుని ఇస్తారా? ప్లేట్లో పట్టుకు ఇవ్వలేదు నాకు. ఇవన్నీ ఆలోచిస్తే నా కంఠం దెబ్బతింటుంది. ఇచ్చే వాళ్ళకి ఏమవుతుంది? ఏమీ కాదు. ఇది మనకి మనం ఆలోచించుకోవాల్సిందంటే భగవంతుడికి మనం నమస్కారం చేయడం ఏంటంటే, భగవంతుడా ఇవాళ నాకు ఏదైతే ఇచ్చావో అదే విధానాన్ని ఆ జన్మాంతాన్ని అందించవయ్యా అను. అది కదండి. అంటే ఎప్పుడు కూడా అండి ఒక చిన్న రహస్యాన్ని తెలుసుకుంటే జీవితం సాగించవచ్చు. 2 అన్నదమ్ములు బ్రహ్మదేవుడి కోసం తపస్సు చేశారండి. వరం ఇచ్చాడు. ఏం కావాలంటే ఇద్దరము చెరొక 2000 సంవత్సరాలు రాజ్యాన్ని పాలించాలన్నాడు. చెరొక 2000 సంవత్సరాలు రాజ్యాన్ని పాలించాలి అన్నాడు. సరే అన్నాడు ఆయన. అంటే భగవంతుడు ఇచ్చినటువంటి దాన్ని మన తెలివితేటలో మనం ఎలా పెంచుకోవచ్చు అంటే 2000 సంవత్సరాలు వాడికి ఆయుష్ ఉంది. 2000 సంవత్సరాలు రాజ్య పరిపాలన తర్వాత వాడి ఆయుష్ తీరిపోయింది. అదేగా భగవంతుడు ఇచ్చింది. 1 సంవత్సరం 1000 ఏళ్ల పాటు వీడు రాజ్యం పరిపాలించాడు తమ్ముడు అన్నయ్య. 1000 ఏళ్ళ తర్వాత ఏం చేశాడు? తమ్ముడికి ఇచ్చేసాడు రాజ్యం. అరే నువ్వు 1000 ఏళ్ళు పరిపాలించరా అని చెప్పి. అంటే 1000 సంవత్సరాల పాటు తమ్ముడు రాజ్యం పాలిస్తుంది. అన్నయ్య 1000 సంవత్సరాల పాటు ఆరోగ్యంగా ఉన్నాడుగా మరి. అదే 2000 సంవత్సరాల రాజ్యాన్ని పరిపాలిస్తూ చనిపోయేవాడు. సో నువ్వు 2000 సంవత్సరాల రాజ్యాన్ని నేను పరిపాలించాలి చక్కగా అన్నాడు. సరే అనగానే 1000 సంవత్సరాలు పాలించి తమ్ముడికి ఇచ్చాడు. తమ్ముడు 1000 సంవత్సరాలు పాలించాడు. ఈ 1000 సంవత్సరాలు అన్నయ్య చాలా ఆనందంగా ఉన్నాడుగా, ఎలాంటి అనారోగ్యాలు లేకుండా. అంటే మనం కోరికలు కాదండి, ఆ వచ్చిన దాన్ని మనం సద్వినియోగం చేసుకోవడం కూడా ఒక యోగమే. అది చేతకానప్పుడు కోరుకోవడం కూడా ఉపయోగం లేదు. కోరేటువంటి కోరికలు కూడా ఉపయోగం ఉండదు. మనం కోరుతాం, ఆయన ఇస్తాడు, ఇచ్చిన దాన్ని మనం సద్వినియోగం చేసుకోగలిగారు. ఆ సద్వినియోగం చేసుకోలేదు అంటే అదండి పరిస్థితి. ఆ కారణం చేత ఎలా కోరుకోవాలి అని అంటే మనస్ఫూర్తిగా భగవంతుడా ఈ జీవితం నాకు ఇలానే సంతోషంగా ఉండేటట్టు చూడు తండ్రి అంటే వాడు ఏం కోరుకోవట్లేదు. కాబట్టి వాడికి తృప్తిగా ఎంతకన్నా ఎక్కువ ఉంది అనేంతగా మనం ఇద్దామని చెప్పి భగవంతుడు ఇస్తాడు. మనం ఎప్పుడు కూడా మనం కోరుతూ ఉంటే యథా రాజా తథా ప్రజ అంతే. చాలా బాగా చెప్పారు గురువు గారు. ముఖ్యంగా కోరిన కోరికలు తీరాలంటే ఏం చేయాలనేది చక్కగా చెప్పారు. ధన్యవాదాలండి.